తమిళనాడులో 7వ తారీఖున సీఎంగా పదవి చేపట్టబోతున్న విజయ్ యొక్క ప్రస్థానం ఊరికే రాలేదు. ఆయన ఈ యొక్క విజయం సాధించడం వెనుక చాలా చిరకాలమైన ప్రణాళిక ఉంది. ఎన్టీఆర్ తర్వాత అతి తక్కువ కాలంలో పార్టీ పెట్టి సీఎం అయిన నటుల్లో విజయ్ మొదటి వాళ్ళు. విజయ్ ఈ స్టెప్స్ తీసుకోవడానికి చాలా కాలం ముందే తమ యొక్క ఫ్యాన్స్ యొక్క సంఘాలన్నింటినీ ఏకీకృతం చేశారు. అంతేకాక స్థానిక ఎన్నికల్లో కొన్ని పాల్గొన్నారు. ఈయనకి చాలా నెగిటివిటీ వచ్చింది. ఫస్ట్ ఈయన ప్రచారంలో స్టాంపేడ్ జరిగి 42 మంది పైగా చనిపోవడం, ఆయన వెంటనే సందర్శించుకోవడం ఒక కారణం. అంతేకాక వ్యక్తిగతంగా మన ఇంట్లో వాళ్ళే మనల్ని నమ్మనప్పుడు ప్రజలందరూ ఎలా నమ్ముతారు? ఆయన భార్య ఈయన విశ్వసనీయతపై డౌట్ పడుతూ ఆయన కొడుకు కూడా ఈయనతో విభేదించారు. విడాకులకు కూడా అప్లై చేశారు. అంతేకాక గవర్నమెంట్ ఆయన చివరి సినిమాని చెప్తున్న జనగణ నాయకన్ సినిమా మీద చాలా కాంట్రవర్సీస్ ప్లే చేసింది. సెన్సార్లు చిక్కుపడిపోయేటట్టు చేసింది. ఆ సినిమాని రిలీజ్ కాకుండా ఆపింది. అంతేకాకుండా ఆయన వ్యక్తిగత జీవితం పైన, ఆయన యొక్క సంబంధాలపై కూడా రూమర్స్ వచ్చాయి. అది కూడా ఆయన్ని చాలా కృంగదీసింది. ఇన్ని నెగిటివ్స్ మధ్య కూడా ఆయన ఎలా విజయం సాధించగలిగారు? ముఖ్యంగా సామాజిక న్యాయం. ఆయన ఏ కులానికి చెందినవాడిని చెప్పడానికి చాలా ప్రయత్నించారు. అంతేకాక మొదటి నుంచి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్న తమిళనాడులో ఆయన అభ్యుదయవాదులైన అంబేద్కర్, పెరియార్ వీళ్ళందరినీ కూడా ఆయన యొక్క ఉపన్యాసాల్లో పదే పదే ప్రసంగించారు. జన్జీ ఆయన క్లీన్ ఇమేజెస్కి చాలా ఫిదా అయింది. ఆయన చాలా తక్కువ స్పీచెస్, తక్కువ సార్లు మాత్రమే ఆయన ఈ యొక్క మీటింగ్స్లోను, ర్యాలీస్లోనూ పాల్గొన్నారు. కనీసం 4వ వంతు జిల్లాలను కూడా ఆయన చుట్టలేదంటే ఆయన ఎంత తక్కువ స్పీచెస్ ఇచ్చారు, ఎన్ని తక్కువ మీటింగ్లో పాల్గొన్నారో మీరు భావించవచ్చు. సుమారుగా ఆల్మోస్ట్ 50 నుంచి 60 సంవత్సరాల వరకు పాలిస్తున్న డిఎంకే మరియు ఏఐడిఎంకే కంచుకోటైన తమిళనాడుని ఆయన కొట్టగలిగారు. బలమైన ప్రత్యర్థులు ఏమాత్రం కూడా అంతగా వ్యతిరేకతలను స్టాండ్లపై ఆయన ఈ విజయాన్ని సాధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం ఒకే ఒక్క సర్వే సంస్థ మాత్రమే ఆయన యొక్క విజయాన్ని అంచనా వేసింది. అంటే దీన్ని బట్టి ఆయన ఎంత ఈ విజయాన్ని సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారో మీరు నమ్మవచ్చు. ఆయన యొక్క స్మైల్తో, ఈ సక్సెస్తో ఈయన శత్రువులందరి నోర్లు మోయించారు. ఆ విధంగా సక్సెస్ మాత్రమే మన శత్రువుల్ని లేదా మన వ్యతిరేకుల్ని, ప్రత్యర్థుల్ని ఎప్పుడు కూడా వెనకడుగు వేసే ఒక మంత్రం. ఏదైనా సీఎం తలపతి విజయ్కి కంగ్రాచ్యులేషన్స్.